హాయ్ నమస్తే వెల్కమ్ టు యూటీవీ. ఒక్క బుల్లెట్ కన్నా ముందే దూసుకెళ్లే డ్రోన్, ఒక ఆదేశంతో శత్రు స్థావరాన్ని నాశనం చేసే సైనికుడు. ఇదే భారత సైన్యం తెరపైకి తీసుకొస్తున్న కొత్త యుద్ధ రూపం. భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధంగా ఉండేందుకు భైరవసేన పేరుతో సరికొత్త ప్రత్యేక దళాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో రూపొందిన ఈ దళం శత్రువులకు నిద్ర లేకుండా చేయనుంది. సాధారణ సైన్యం, పారా స్పెషల్ ఫోర్సెస్ మధ్య కీలక పాత్ర పోషించేలా ఈ దళాన్ని తీర్చిదిద్దారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లే ప్రధాన ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో భైరవ సేనలోని ప్రతి సైనికుడికి డ్రోన్ ఆపరేషన్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శత్రు భూభాగంలోకి చొరబడి తక్కువ సమయంలో ఖచ్చితమైన దాడులు చేయడం వీరి ప్రత్యేకత. ఇప్పటికే భారత సైన్యం 15 భైరవ బెటాలియన్లు సిద్ధం చేసింది. వీటిని పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 25 బెటాలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాల స్వభావం మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. రాజస్థాన్ ఎడారిలో ఈ దళానికి కఠిన శిక్షణ కొనసాగుతుంది. సన్స్ ఆఫ్ ద సాయిల్ విధానంలో స్థానిక యువకులను ఎంపిక చేసి ఎడారి పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. వీరిని డెజర్ట్ ఫాల్కనర్స్ గా పిలుస్తున్నారు. టెక్నాలజీ, శారీరక బలం, వ్యూహాత్మక తెలివితేటల కలయికగా ఈ దళం రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 15న జైపూర్ లో జరగనున్న ఆర్మీ డే పెరేడ్ లో భైరవసేన తొలిసారి పాల్గొననుంది. ఇదే సమయంలో రుద్ర బ్రిగేడ్స్ ద్వారా అన్ని యుద్ధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా భైరవసేన భారత సైన్యం యుద్ధ శక్తి కొత్త దశలోకి అడుగు పెడుతున్నదనేది సూచిస్తుంది.